సీసీటీవీ ఫుటేజీ సిట్ మరిచింది అన్న వార్తను సాక్షి హైలైట్ చేసింది. సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆధారాల సేకరణ వైపు సిట్ బృందం కన్నెత్తి చూడటం లేదు. సీసీ ఫుటేజీ రికవరీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ కేసు ముందుకు కదలాలంటే సీసీ ఫుటేజ్ అత్యంత కీలకమని పోలీసు వర్గాలు పేర్కొంటాయి. ప్రధాన నిందితుడు నాగరాజు గత 18 నెలలుగా పాల్పడిన దారుణాలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రణాళిక ప్రకారం డేటాను మాయం చేస్తున్నట్టు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రధానంగా నెట్వర్క్ వీడియో రికార్డర్ హార్డ్ డిస్క్ని మార్చేసి సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేసేందుకు అందులో కొద్దిపాటి ర్యామ్ ఉంటుంది. ఈ దృశ్యాలు ఎవరు ఎప్పుడు తొలగించారనే వివరాలు అంతర్గతంగా నిక్షిప్తం అవుతాయి. ఎన్వీఆర్ లాగ్ వీడియోలను వెలికితీసి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా విశ్లేషిస్తే ఆ గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. సాక్ష్యాధారాల సేకరణలో ఇది కీలకంగా కాబోతుంది. అయితే సిట్ ఏర్పాటే రోజులు గడిచిపోతున్న విచారణలో మాత్రం పురోగతి లేదు. బాధిత తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కొన్ని అరెస్టుల మినహా పెద్దగా సాధించిందేమీ లేదు. నిందితుల నుంచి కీలక సమాచారం ఇది రాబట్టలేదు. లాకప్ డెత్కు గురైన సాయికృష్ణ, నాగరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడం మేలుకొన్న చంద్రబాబు సర్కార్ తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించిన చిత్తశుద్ధి చూపడం లేదని సాక్షి రాష్ట్రం. ఇక్కడ ప్రభుత్వం పేరుకి అరెస్టులు చూపించాలనుకుంటోంది. న్యాయస్థానాల కోసం అని చెప్పేసి ఒక మొక్కుబడి తంతు మాత్రమే నడిపిస్తోంది. ఎక్కడా చిత్తశుద్ధి ఏమీ లేదు. అదే సందర్భంలో నాగరాజును కాపాడటానికి, పోలీసు వ్యవస్థను కాపాడడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో ఇదంతా కూడా అతను దుర్మార్గుడు అనేటటువంటిది ఒక ఫీలింగ్తో పెట్టుకున్నది. అంటే మనం ముందుగానే ఒక ఎట్రిబ్యూషన్తో ఉన్నాం కాబట్టి వాళ్ళ నుంచి రక్షించినటువంటి సేవికుడుగా నాగరాజు గురించి ఆలోచిస్తోంది కాబట్టి ఏమి చేసే పరిస్థితిలో జనాల్ని కూడా అదే విధంగా మోటివేట్ చేస్తున్నారు.